గైస్ ఫోటో ఎడిటింగ్ అయితే చూసారు కదా, అందరికీ నచ్చింటది. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అయితే చేస్తున్నా గైస్, ప్లీజ్ అందరు గట్టిగా వీడియోకి లైక్ చేసి వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైనంతలో మీ క్రిస్మస్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క ఫోటోని మనం క్రియేట్ చేసుకోవాలంటే నేను యూజ్ చేసిన అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే అప్లికేషన్ లింక్ అని ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి గైస్, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు ఇక్కడ చూడండి పాపులర్ అండ్ రీసెంట్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు వీడియోను కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ మనం ఫోటోను కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 2024కు సంబంధించిన హ్యాపీ న్యూ ఇయర్ ఉన్నాయి. అలాగే మనకు టూ టైప్స్లో అయితే ఉన్నాయి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు ఏదైతే పెట్టుకోండి. ప్రజెంట్ మనకు వచ్చేసి సెమీ క్రిస్మస్ మీద అయితే నేను వీడియో చేస్తున్నాను కనుక సెమీ క్రిస్మస్ కు సంబంధించినవి మనం చూద్దాం. ఓకే, సో కిందికి వస్తే మనకు స్క్రోలింగ్ లో చూసుకోవచ్చు, మనకు స్ప్లిట్ స్క్రీన్ కావచ్చు, 4:3 రేషియో కావచ్చు, అలాగే 9:16 రేషియో కావచ్చు. మనకు ఏ రేషియోలు కావాలంటే ఆ రేషియోలు అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ద బెస్ట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ లోనే మనకు స్టార్టింగ్ ఉన్నది కదా, ఇక్కడ మనకు మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. నేను ఎందుకంటే ఆల్మోస్ట్ డౌన్లోడ్ చేశాను కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ లెవెల్లో మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ ఫోటో ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఫోటో ఆప్షన్ ను క్లిక్ చేసేయండి. వన్స్ క్లిక్ చేస్తేనే మనకు యాడ్ డిస్ప్లే అవుతుంది. నేనైతే వాల్యూమ్ తగ్గిస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ వినిపించకూడదు కనుక. అండ్ మనకి ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న డిస్ప్లే అంటే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్ ను ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకొని అక్కడ నుంచి ఒక ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. అట్ ద లాస్ట్ టైం వచ్చేసి నేను ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను అండ్ ఇప్పుడు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేద్దాం. అదే ఫోటోని కాకుండా ఇప్పుడు ఇంకో ఫోటోని అయితే చేంజ్ చేశాను. ఓకే, ఇంకా మనకు ఈ ఫోటో కావాలంటే మనకు కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆ హెడ్ అనేది కొంచెం ఆ బెలూన్ కు టచ్ అవుతుంది. ఓకే, సో మీరేం చేస్తారు, అదే ఫోటోని టచ్ చేయండి, లాంగ్ ప్రెస్ ఓకే పట్టుకొని ఇట్లా స్క్రోల్ వచ్చేసి ఇలా మీరు కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు ప్రాపర్ గా ఇక్కడ మనకు చేంజ్ ఫోటో ఆప్షన్ ఉంది. ఇంకా మనకు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, అండ్ పైకి కిందికి అప్ అండ్ డౌన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ జూమ్ ఇన్ పెట్టుకోవచ్చు, జూమ్ అవుట్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు రొటేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే ఇలా రొటేట్ కూడా. అండ్ మనకు రొటేట్ ఏం అవసరం లేదు కనుక, బట్ మనకు కరెక్ట్ గానే ఉంది సేఫ్. ఓకే, సో పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు చూడండి ట్యాప్ ది రిమూవ్ లోగో ఆప్షన్ వస్తుంది, పైన వాటర్ మార్క్ వస్తుంది ఈ అప్లికేషన్ కు సంబంధించి. అది రిమూవ్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఇంటూ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ వాచ్ ది వీడియో చిన్న ఒక యాడ్ డిస్ప్లే కావడం జరుగుతుంది. షోయింగ్ యాడ్ అని మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యాడ్స్ అనేది మనకు డిస్ప్లే అయితేనే ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో జస్ట్ మనకి ఇది ఒక 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది గైస్. ఈ 30 సెకండ్స్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ లోపు ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను అండ్ సెమీ క్రిస్మస్ కు సంబంధించిన అందరు కూడా గట్టిగా లైక్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సింపుల్ ఎడిటింగ్ విత్ ఇన్ సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది. అలాగే వాళ్ళని కూడా మన ఛానల్ ప్లీజ్ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి వీడియోస్ అయితే చేస్తాను. వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయమని. ఓకే, సో ఇంటూ మార్క్ మీద టచ్ చేయండి. సో సింపుల్ గా ఇప్పుడు మనకు చూడొచ్చు వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటూ అని ఆప్షన్ ఉంది కదా టూల్స్ కాడ, ఇక్కడ ఇంటూ ఆప్షన్ క్లిక్ చేసి పైన సింపుల్ గా సేవ్ ఆప్షన్ వస్తుంది, సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ షోయింగ్ యాడ్స్ అని డిస్ప్లే అవుతాయి. ఓకే, సో యాడ్ అనేది ప్రతిదానికి కామన్ గా ఇక్కడ వస్తుంటాయి. సో మనం సింపుల్ గా అవి రిమూవ్ చేసుకోవాల్సిందే. ఓకే, సింపుల్ గా మనకు సేవ్ ఆప్షన్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. ఓకే, సో గ్యాలరీ కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫ్రేమ్స్ మనకి ఇలా ఇంకా అని మనం సెలెక్ట్ చేస్తే ఇందులో మనకు చాలా ఫ్రేమ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆప్స్ లో ఉన్నాయి. ఓకే, సో మీకు ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ లో మీ ఫొటోస్ పెట్టుకుని మీరు హ్యాపీగా ఒక మంచి సెమీ క్రిస్మస్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో టోటల్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ అడుగుతున్నా ఈ వీడియో మీ అందరికి నచ్చింది. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.